ఫ్రెండ్స్, వడ్కపూర్లో బౌద్ధ స్తూపం ఒకటి ఉంటుంది. సో ఈ వడ్కపూర్ ఎక్కడంటే పెద్దపల్లి డిస్టిక్లో ఉంటుందన్నమాట. సో పెద్దపల్లి డిస్టిక్ నుంచి వడ్కపూర్ వైపు ఒక 20 నుంచి 23 కిలోమీటర్స్ వచ్చినట్టయితే మనకి ఈ దారి అనేది ఉంటుంది. సో మనం మధ్యలో అడిగి రావచ్చు, లేదంటే దారి ఇటువైపు అని చెప్పి కూడా మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వడ్కపూర్కి వచ్చాక ఈ వడ్కపూర్ బౌద్ధ క్షేత్రానికి దారి అని చెప్పి మనకి ఇక్కడ రూట్ అయితే కనిపిస్తుంది. సో ఈ రూట్ ఏంటంటే నాకు బ్యాక్ సైడ్లో ఉన్న రూట్ అనమాట. సో ఈ రూట్ గుండా మనం వెళ్తే మనం వడ్కపురంలో ఉన్న బౌద్ధ స్తూపానికి అయితే చేరుకోగలుగుతాము. సో ఈ రూట్ ఏంటంటే చాలా స్ట్రైట్గా ఉంటుంది. సో ఒక 1.5 కిలోమీటర్ వరకు స్ట్రైట్గా వెళ్ళి సో అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో దారి ఉంటుంది. సో ఆ దారి గుండా వెళ్తే మనం ఈ బౌద్ధ స్తూపానికి అయితే చేరుకోగలుగుతాము. ఇటు వచ్చేసి ఇంకా ఊర్లోకి వెళ్ళడానికి ఈ వే అన్నమాట. సో ఇటువైపు చూసుకుంటే ఇది వడ్కపూర్కి వచ్చే వే అనమాట. సో ఈ వే ద్వారా వస్తే ఇంక ముందుకు వెళ్లకుండా సో ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది. ఈ దారి గుండా వస్తే మనకు ఈ బౌద్ధ స్తూపానికి, దీని నాగభూమి బౌద్ధ స్తూపం అని కూడా అంటారట. సో వడ్కపూర్లో ఉంటుంది. సో ఇక్కడ వడ్కపూర్ బౌద్ధ స్తూపానికి దారి అని చెప్పి మనకైతే ఇక్కడ ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ద్వారా మనం డైరెక్ట్ గా నాకు బ్యాక్ సైడ్ ఉన్న రూట్కి వెళ్తే మనం వడ్కపురం అయితే రీచ్ అవుతాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ వరకు అయితే రాగలగనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ దారి గుండా అయితే మనం వచ్చాము. ఈ దారి గుండా వస్తే ఇక్కడ ఒక చిన్న ఈ కాలువ ఉంటుంది అనమాట. సో ఈ కాలువ దాటితే మనకు కనిపించే అక్కడ చెట్టు ఉంటుంది. సో ఆ చెట్టు దగ్గర అయితే మనకు ఈ బౌద్ధ స్తూపం అయితే ఉంటుంది. అంటే బుద్ధుడు ఇక్కడికి వచ్చాడు, నివసించాడు అన్నట్టుగా ఇక్కడైతే ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. సో అవి ఎలా ఉంటాయి అనేది మనం ఈ కాలువ దాటి అయితే చూద్దాం ఫ్రెండ్స్. కాలువ అయితే ఎలా ఉంది. సో ఇలా ఈ కాలువ గుండా ఇక్కడ నుంచి అయితే ఇలా రావాల్సి ఉంటుంది. సో వస్తే మనకి ఇలా నడక మార్గంలో వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది అనమాట. సో ఈ దారి గుండా వెళ్తే మాకు బౌద్ధ స్తూపం అయితే చేరుకోగలుగుతాం. కనిపించి ఆ పెద్ద చెట్టు దగ్గర కిందనే బౌద్ధ స్తూపం అనేది ఉంటుందట. సో ఇక్కడ ఈ పొలాలన్నీ ఉంటాయి. పొలాల మధ్యలో నుంచి మనకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ పొలాల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పొలాలన్నీ లేవు కాబట్టి, అంటే ఈ పంట కోసారు కాబట్టి మనకి ఇక్కడ వెళ్ళడానికైతే ఈజీగా ఉంది. పంట ఉన్నప్పుడు మాత్రం ఈ గట్ట నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే గట్టు పై నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కనిపించే ఆ పెద్ద చెట్టు, దాని దగ్గరే ఈ బౌద్ధ స్తూపాలు అయితే ఉన్నాయని చెప్పి అంటున్నారు. దారి అయితే సరిగ్గా లేదు, ఎందుకంటే ఇది పొలాల నుంచి ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఎలాంటి ఏర్పాట్లు అయితే చేయలేదు ఇక్కడికి రావడానికి. సో మనకు కనిపించిన దారి గుండా వెళ్ళి అక్కడికైతే రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ దారి చూసారు కదా, సరిగ్గా అయితే లేదు. ఇక్కడ ఇంత హిస్టారికల్ ప్లేస్ పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళైతే పెద్దగా ఏం చర్యలు అయితే చేపట్టట్లేదు దీనికోసం. సో ఇక్కడ దాకా అయితే వచ్చాము. సో ఈ దారి గుండా వెళ్తే సో ఇక్కడ నుంచి అయితే మనకు ఆ చెట్టు దగ్గర బౌద్ధ స్తూపం అయితే మనకు కనిపిస్తుంది ఒకటి దూరం నుంచి. సో అటైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం దగ్గర దాకా వచ్చాం, బట్ రూట్ సరిగ్గా లేదు. ఆ కనిపించే మనకు ఆ నిర్మాణం బౌద్ధ స్తూపం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, దారి ఎలా ఉందో, సరిగ్గా దారి లేదు. సో ఎవరైనా మీరు సింగిల్గా వస్తే మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. సో వచ్చేసాం మనం. సో ఈ రావి చెట్టు కింద ఇక్కడ గౌతమ బుద్ధుని విగ్రహం అయితే ఉంది. సో ఇదంతా బౌద్ధ స్తూపం, చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఫైనల్గా మనం ఇక్కడ వడ్కపురంలో ఉన్న ఈ బౌద్ధ స్తూపానికి అయితే వచ్చాము. మొత్తానికైతే మనం ఇక్కడికైతే రాగలిగాము. ఈ కనిపించేదంతా కూడా వడ్కపురంలో ఉన్న బౌద్ధ స్తూపం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది ధూళికట్ట బౌద్ధ క్షేత్రం అని చెప్పి ఇక్కడ వడ్కపూర్ అని చెప్పి ఉంటుంది. సో ఇది బుద్ధ విగ్రహ ఆవిష్కరణ ఎప్పుడు జరిగిందనేది ఈ శిలాఫలకం అయితే చెప్తుందనమాట. సో దీంట్లో ఎవరు ఈ ప్రారంభికులు, ఈ విగ్రహ దాత ఎవరని చెప్పి కూడా మనకి ఇక్కడ శిలాఫలకంలో అయితే రాసున్నాయి. సో ఇక్కడ గౌతమ బుద్ధుని విగ్రహం అయితే ఉంది. సో ఇది చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ బౌద్ధ విగ్రహం అనమాట, అంటే గౌతమ బుద్ధుని విగ్రహము. సో దీన్ని ఆనుకొని గౌతమ బుద్ధుని స్తూపం అయితే ఉంది. సో ఇదేంటంటే గౌతమ బుద్ధుని కాలంలో ఇక్కడికి గౌతమ బుద్ధుడు వచ్చాడు. సో ఆ టైంలో నిర్మించబడ్డ ఈ క్షేత్రం అని చెప్పి దీనికైతే ప్రసిద్ధి అనమాట. అంటే గౌతమ బుద్ధుడు కానీ, సో ఆ గౌతమ బుద్ధుడు నివసించిన కాలంలో ఉన్న అతని శిష్యులు కానీ ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉన్నారు అని చెప్పి అయితే ఇక్కడ అంటుంటారనమాట. సో ఈ బౌద్ధ క్షేత్రం అయితే ఎలా ఉంటుంది. సో ఈ బౌద్ధ క్షేత్రానికి గుర్తుగా ఇక్కడ ఒక బుద్ధుని విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే ఈ బుద్ధుని విగ్రహం ఫస్ట్ నుంచి లేదు, ఇది మధ్యలోనే పెట్టారనమాట. ఎందుకంటే ఈ బౌద్ధ క్షేత్రం బుద్ధుంది అని చెప్పి తెలపడానికి ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఇదైతే ఇనాగ్రేట్ చేశారు. సో ఇక్కడైతే బౌద్ధ విగ్రహం ఉంది. మనం బ్యాక్ సైడ్ లో చూస్తే, సో ఇటువైపు చూసుకుంటే ఈ గౌతమ బుద్ధుని సంబంధించిన ఈ స్తూపం అయితే కనిపిస్తుంది. సో అప్పటి కాలంలో ఏర్పాటు చేసిన స్తూపం కదా. సో ఒకసారి ఇది ఎలా ఉంటుందని మనం పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్తూపానికి వెళ్ళడానికి, మనకి పైకి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంది. ఇక్కడ స్టెప్స్ అయితే లేవు. సో ఫస్ట్ మనం చుట్టూ తిరిగి చూద్దాం సో ఇది ఎలా ఉంటుంది అనేది. సో మనం ప్రజెంట్ దీని రైట్ సైడ్ నుంచి అయితే చూస్తున్నాం. సో ఇది ఒకప్పుడు బౌద్ధ క్షేత్రం అని చెప్పి అనే విధంగా దీని నిర్మాణాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ అప్పటి రాళ్లతో ఏర్పాటు చేసిన, సో ఇవైతే ఈ రాళ్లతోటి ఈ ఫ్లోరింగ్ అయితే ఉంది. సో ఈ ఫ్లోరింగ్ అంతా కూడా రాళ్లతో ఉంది. ఈ కిందున్న ఈ ఫ్లోరింగ్ యూజ్ చేసిన రాళ్ళు అండ్ ఈ బౌద్ధ స్తూపానికి ఏర్పాటు చేసిన స్టోన్స్ అన్నీ కూడా ఒకే విధమైన స్టోన్స్ అన్నమాట. సో ఈ స్టోన్స్ చూసుకోవచ్చు, ఈ స్టోన్స్ అండ్ ఈ కింద స్టోన్స్ అంతా సేమ్. సో ఒకే విధమైన స్టోన్తో, అంటే ఇవి ఇటుకల్ లాంటి వాటితో చేసినట్టుగా అయితే అనిపిస్తుంది. అంటే ఈ ఇటుకలో లేదంటే ఈ స్టోన్సే ఇంతో మనకు తెలియదు. సో ఇలా అయితే మనము ఈ చుట్టూ అయితే చూస్తున్నాం. సో ఇదంతా బౌద్ధ క్షేత్రం అన్నమాట. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వడ్కపురంలో ఉన్న బౌద్ధ క్షేత్రం. సో ఇక్కడ గౌతమ బుద్ధుడు లేదంటే అతని శిష్యులు గౌతమ బుద్ధుడు నివసించిన కాలంలో ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉండడానికి ఈ ఏర్పాట్లు చేసుకొని ఇది కట్టడం అయితే జరిగిందని చెప్పి అయితే అంటుంటారు అనమాట. సో ఇది పెద్దపల్లి డిస్టిక్లో ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. అంటే మనకు మన చుట్టుపక్కలనే, అంటే ఈ పెద్దపల్లి, నేను ఉండేది మంచిర్యాల. సో మంచిర్యాలకి చుట్టుపక్కల కానీ పెద్దపల్లి కానీ, సో ఇవన్నీ కూడా మనకి తెలియని విశేషాలు చాలా ఉన్నాయి. సో ఇవి బయటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో నా ఛానల్ ద్వారా కొంతమందికైనా ఇవన్నీ తెలుస్తాయని ఉద్దేశంతో నేను ఇవైతే నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో ఇవే కాదు, ఇంకా చుట్టుపక్కల ఏ లొకేషన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా నేను నా ఛానల్లో అయితే మీకు అంటే నా ఛానల్ ద్వారా మీకైతే అందిస్తాను అనమాట. సో ఇది బ్యాక్ సైడ్, బౌద్ధ స్తూపానికి బ్యాక్ సైడ్. సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్లో ఒక స్తూపం అయితే ఉంది, అంటే గౌతమ బుద్ధుని విగ్రహం అయితే ఉంది. సో ఇది చూసుకుంటే ఇది ఇప్పటి విగ్రహం లాగా అయితే లేదు, ఇది పురాతన విగ్రహం. అక్కడ మనం స్టార్టింగ్లో చూసిన విగ్రహం వచ్చేసి అది ఈ మధ్య కాలంలో పెట్టిన విగ్రహం లాగా ఉంది. బట్ ఇది స్టార్టింగ్ నుంచి, అంటే ఈ బౌద్ధ స్తూపం స్టార్టింగ్ నుంచి ఉన్న విగ్రహం లాగా అయితే ఇది కనిపిస్తుంది. సో ఈ విగ్రహం అయితే చూడొచ్చు, గౌతమ బుద్ధుని విగ్రహం అనమాట ఇది వచ్చేసి. సో ఇది బ్యాక్ సైడ్లో ఉంది. సో ఇది ఫ్రంట్ వైపు పెడితే బాగుండేది, ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ ఉండడం వల్ల చాలా మందికి అయితే ఇది కనబడకుండా అలాగే ఉండిపోతుంది. సో ఇంకా మనం ఈ చుట్టూ అయితే చూద్దాం. సో ఇలా చూసుకుంటే ఈ బౌద్ధ స్తూపం పైకి అయితే ఎలా ఉంది, చుట్టూ తిరిగి ఇది ఎలా ఉంది అనేది మాత్రం అయితే మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ సంరక్షిత ప్రాంతం అని చెప్పి ఇక్కడైతే మనకు రాసి ఉంది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో దీన్ని గుర్తించి ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా దీనికి ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు. సో దీని దగ్గరికి రావడానికి కూడా సరైన రూట్ లేదు. అంటే కొంతవరకు అయితే దారి ఉంటుంది, 2 వీలర్తో రావచ్చు, కానీ ఇంకొంచెం దూరం ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ పైన ఏదైనా నడవడానికి ఏదైనా వేసినా అందరు రావచ్చు. సో ఇది ప్రజెంట్ ఈ సీజన్ వచ్చేసి చలికాలం, ఇది వచ్చేసి జనవరి మంత్. సో ఈ జనవరి మంత్లోనే కాలువ అంతా బారుతుంది. అలాంటిది వర్షాకాలంలో రావాలంటే మాత్రం చాలా ఇబ్బంది. సో దీన్ని గమనించి అక్కడ ఏమన్నా డెవలప్మెంట్ చేయడానికి, అంటే ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేస్తే ఇక్కడికి ఎవరైనా వస్తారు, చూస్తారు, ఇది అందరికీ తెలుస్తుంది. సో అక్కడ రావడానికి దారి సరిగ్గా లేనప్పుడు ఇక్కడికి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ వడ్కపురంలో ఉన్న బౌద్ధ స్తూపం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే స్టెప్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి నార్మల్ ఫ్లోరింగ్ లాంటిది. దీనిపైన చూసుకుంటే ఈ స్తూపం, సో ఈ స్తూపం రౌండ్గా ఉంది. సో దీనికి పైకి ఎక్కడానికి ఇది వే అనుకుంటా.
సో ఇక్కడ ఇవే అన్నమాట. సో దీనిపైన చూసుకుంటే దీనిపైన ఇంకొక స్టెప్తో అయితే ఈ ఇటుకలు పేర్చున్నాయి, దానిపైన ఇంకో స్టెప్స్ ఉన్నాయి. సో ఇలా స్టెప్స్ ఉండొచ్చు, బట్ ఏంటంటే ఆ స్టెప్స్ అన్ని కూడా శిథిలమైపోయి మట్టితో అయితే నిండిపోయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే పైకి స్టెప్స్ వెళ్ళడానికి అయితే అంటే స్టెప్స్ అయితే ఉండేవి కావచ్చు, బట్ స్టెప్స్ అయితే లేవు. సో మనం ఒకసారి ఇలా పైకి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇలా చూస్తే ఈ వడకపురంలో ఉన్న బౌద్ధ స్తూపం అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా పైకి వెళ్ళడానికి అయితే దారి ఉంది. సో పైన ఏముందనేది అయితే మనం చూపిస్తాం. సో పైన ఏముందనేది కూడా మనం అయితే చూద్దాం. సో దీంట్లో ఏంటంటే ఈ స్టెప్స్ ఎలాగ ఉన్నాయో సో ఈ స్టెప్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. సో ఇటుకలన్నీ పేర్చి ఇక్కడ వరకు అయితే ఈ స్టెప్స్ వైజ్గా ఉండేవి. సో ఈ నిర్మాణం అంతా శిథిలమైపోయింది, చెట్లతో రాళ్ళతో అంతా నిండిపోయింది కాబట్టి ఇది సరిగ్గా అయితే కనిపించట్లేదు. సో ఇలా అన్ని స్టెప్స్ వైజ్గా కింద ఎలా స్టెప్స్ ఉండేవో ఈ పైన కూడా అలా స్టెప్స్ ఉండేవి. ఈ పైన చూసుకుంటే పైన ఏమీ లేదు. సో ఇదంతా గడ్డి. సో ఇదంతా పైన ఒక నిర్మాణం ఉండి అది కూడా కూలిపోయినట్టుగానైతే ఉంది. సో ఇలా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇవంతా కూడా ఈ స్టెప్స్ వైజ్ అయితే ఈ నిర్మాణం ఉండేది. అంటే స్తూపం ఎలా అయితే ఇట్లా స్టెప్స్ పైకి ఉంటుందో సో అలాంటి స్తూపం నిర్మాణం అయితే ఇక్కడ ఉండేదేమో. ఇది కాలక్రమేణా శిథిలమైపోయి ప్రజెంట్ ఇలాగైతే మిగిలిపోయి మనకు అనిపిస్తుంది. సో ఈ వడకపురంలో ఉన్న ఇది బౌద్ధ క్షేత్రం అనమాట. గౌతమ బుద్ధుడు కానీ లేదంటే గౌతమ బుద్ధుని శిష్యులు కానీ ఇక్కడికి వచ్చారని అయితే వాళ్ళు కట్టించారని అయితే చెప్తుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడికి దీన్ని ఎవరు కట్టించారు, ఇది ఏ కాలంది, నిజంగా గౌతమ బుద్ధుడు వచ్చాడా లేదంటే వాళ్ళ శిష్యులు వచ్చారా ఏంటనేది మనకి ఎలాంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ అయితే ఇక్కడ లేవు. ఎందుకంటే ఊర్లో వాళ్ళకి తెలిసింది ఇది అని చెప్తున్నారు తప్ప ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్స్ అయితే లేవు. సో ఇదైతే ఈ వడకపురంలో ఉన్న ఈ హిస్టారికల్ ప్లేస్ అన్నమాట.
ఫ్రెండ్స్ చాలా రిస్క్ తీసుకొని అయితే నేను ఇక్కడికి వచ్చాను. సో ఈ బౌద్ధ క్షేత్రం చూడడానికి. ఇది పెద్దపల్లి డిస్టిక్ నుంచి నిట్టూర్ అనే విలేజ్కి వెళ్లే మార్గం నుంచి ఈ వడ్కపూర్కి లేదంటే ఈ ధూళికట్టకి చేరుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మన ధూళికట్ట రాగానే ధూళికట్ట బౌద్ధ స్తూపమచి అని రోడ్డు పక్కనే ఒక మనకు బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డు గుండా మళ్ళీ మనం లెఫ్ట్ టర్న్ చేసుకుని వచ్చినట్టయితే కొంచెం దూరం వచ్చి డైరెక్ట్ గా కాకుండా మళ్ళీ మనం లెఫ్ట్ టర్న్ కావాలి. అక్కడ పత్తి చేనులు ఉంటాయి. సో అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి మనం వచ్చినట్టయితే మనకి ఇలా పెద్ద రావి చెట్టు అయితే మనకు దూరం నుంచి కనిపిస్తుంది. సో ఈ రావి చెట్టు కిందనే ఈ బౌద్ధ స్తూపం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడికి రావడం రిస్క్. మధ్యలో ఒక చిన్న కాలువ ఉంటుంది. కాలువ దాటుకుని కూడా మనం ఇక్కడికైతే రావడం, ఆ కాలువ దాటుకుంటేనే మనం, సో మధ్యలో ఒక కాలువ అయితే ఉంటుంది. కాలువ దాటి మనం ఇక్కడ దాకా రీచ్ అయితేనే ఈ బౌద్ధ క్షేత్రాన్ని అయితే మనం చేరుకోగలుగుతాము. సో ఇదైతే వడ్కపూర్ లో ఉన్న బౌద్ధ క్షేత్రం అన్నమాట. దీన్ని ధూళికట్ట బౌద్ధ క్షేత్రం అని కూడా అంటారు. సో ఇది గూగుల్ మ్యాప్స్ లో కూడా లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వడ్కపురంలో ఉన్న లేదంటే ధూళికట్టలో ఉన్న బౌద్ధ క్షేత్రం అనమాట. సో దీని వడ్కపురం లేదంటే ధూళికట్ట అని రెండు ఎందుకు అంటున్నారంటే రెండు విలేజ్ కి మధ్యలో ఉందన్నమాట. సో ఇది ధూళికట్టదా వడ్కపురం అని చెప్పి గవర్నమెంట్ కూడా ఏం డిసైడ్ చేయలేక ఇక్కడ ఏంటంటే ధూళికట్ట బౌద్ధ క్షేత్రం వడ్కపురం అని చెప్పి అయితే దీంట్లో అయితే రాసి ఉంటుంది అనమాట. సో ఈ రెండు విలేజెస్ కి ఇది మధ్యలో ఉంటుంది. పెద్దపల్లి డిస్టిక్ నుంచి ఒక 23 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఇది ఉంటుంది. సో ఇక్కడికైతే దాదాపు 98% వరకు అయితే సరిగ్గా రూట్ ఉంటుంది. తర్వాత ఇంకొక 2% మాత్రం మన నడక మార్గంలో పొలాల మధ్య నుంచి అయితే వస్తే మనం ఇక్కడికైతే చేరుకోగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వడ్కపురంలో ఉన్న బౌద్ధ క్షేత్రం. సో ఇదైతే నేను చాలా రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాను. వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.